నెక్స్ట్ 12 నెలల్లో 5 కీ ఫ్యాక్టర్స్ గుర్తుపెట్టుకోవాలి. ఈ 5 కీ ఫ్యాక్టర్స్ గుర్తుపెట్టుకుంటే మీ స్టాక్ మార్కెట్ జర్నీలో సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఏంటా 5 పాయింట్స్? 1, ఎప్పుడు కూడా మనం ట్రాక్ చేయాల్సింది యూఎస్ ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్స్ ఎలా మూవ్ అవుతున్నాయి. దీన్ని బట్టే చాలా మార్కెట్స్ మూవ్ అవుతాయి. ఎవరు చెప్పినా చెప్పకపోయినా ఇది నిజం. సెకండ్, అర్నింగ్స్ రికవరీ బాగా ఉందా లేదా. ఒక కంపెనీ లాస్ట్ 3-4 క్వార్టర్స్లో ఎలా పర్ఫామ్ చేసింది, ఇప్పుడు ఎలా చేస్తుంది అనేది మోస్ట్ ఆఫ్ ద టైమ్ స్టాక్ యొక్క పర్ఫార్మెన్స్ డిటర్మైన్ చేసేది అదే. అర్నింగ్స్ బాగా ఉన్నాయా, ప్రాఫిట్ మార్జిన్ పెరిగిందా, కంపెనీ యొక్క రెవెన్యూ బాగుందా, గైడెన్స్ ఎట్లా ఉందనే దాన్ని బట్టి ఒక స్టాక్ యొక్క పర్ఫార్మెన్స్ కనబడుతుంది. అదర్వైజ్ టెంపరీయే. థర్డ్, మన ఎస్పెషల్ ఇండియన్ కేసులో ఏంటంటే ఈ జిఎస్టీ రిఫార్మ్స్ వల్ల ఒక కంపెనీ తన ఎలా డిమాండ్ పెంచుకుంది, ప్రాఫిటబిలిటీ పెంచుకుంది అనేది వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ 12 monthsలో. లాస్ట్ 2 క్వార్టర్స్లో సెప్టెంబర్లో వచ్చిన జిఎస్టీ చేంజెస్ వల్ల కంపెనీ ఎలా చేంజ్ చేసుకుంది, అడాప్ట్ చేసుకుంది అనేది. ఫోర్త్ వన్, టారిఫ్స్. యుఎస్ టారిఫ్స్ మారుతూ ఉన్నాయి. ట్రంప్ ఉన్నంత కాలం నెక్స్ట్ 2 years ఇలాగే గొడవలు ఉంటాయి. నువ్వు పెట్టిన స్టాక్కి, సెక్టర్కి కానీ టారిఫ్స్ యొక్క ఎఫెక్ట్ ఎలా ఉండబోతుంది అనేది నీ యొక్క నెక్స్ట్ 12 months రిటర్న్స్ అనేది డిటర్మైన్ చేస్తుంది. సో బెటర్ నో అబౌట్ ఇట్. ఫిఫ్త్, మొత్తం మార్కెట్ డైరెక్షన్ని, ఒక సెక్టర్ని, స్టాక్ని డైరెక్షన్ మూవ్ చేసేది మాత్రం ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, ఎఫ్ఐఎస్ యొక్క సెల్లింగ్, బయ్యింగ్ మాత్రమే, డిఐఎస్ ఫ్లోస్కి మాత్రమే. ఈ రెండింటి కాంబినేషనే ఒక స్టాక్ ఆర్ ఒక సెక్టర్కి డబ్బులు వస్తున్నాయా, అమ్ముతున్నారా, దాన్ని బట్టి మన రిటర్న్స్ అనేది మారుతూ ఉంటుంది. సో మీరు ఈ 5 ఫ్యాక్టర్స్ని ఎప్పుడు నెలకు ఒకసారి అబ్జర్వ్ చేస్తూ ఉండండి. మీ పోర్ట్ఫోలియోలో ఈ 5 ఫ్యాక్టర్స్ ఎలా ఎఫెక్ట్ అవుతాయో చూసుకోండి. దెన్ యూ విల్ మేక్ లాట్ ఆఫ్ మనీ. థ్యాంక్ యూ.